హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బాగా వైరల్ అయిన ట్రెండింగ్ లక్టన్ డిజైన్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది క్లియర్ గా లేదని కామెంట్ చేశారండి. ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను, ఎడిటింగ్ చేయడానికి టైం పట్టింది. ఈ బ్యూటిఫుల్ లక్టన్ డిజైన్ కోసం అయితే ముందుగా స్క్వేర్ షేప్ లో ఉన్న కట్ పీస్ ని తీసుకుని 4 ఇంచుల వెడల్పు 4 ఇంచుల పొడవు ఉండే విధంగా చూసుకోవాలండి. కట్ పీస్ ని సేమ్ కలర్ ఉండే విధంగా 2 కట్ పీసెస్ ని సేమ్ కొలతలతో తీసుకోవాలండి. చూసారు కదా, నేనైతే 2 పింక్ కలర్ గోల్డ్ షేడ్ లో ఉన్న కట్ పీసెస్ ని తీసుకున్నాను. నెక్స్ట్ సేమ్ కొలతలతో వేరే కలర్ లో ఉన్న కట్ పీస్ ని స్క్వేర్ షేప్ లో తీసుకోవాలి. క్లియర్ గా అర్థమైంది కదండి కొలతలతో ఏ విధంగా కట్ పీసెస్ తీసుకున్నామని. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాం. మనము ముందుగా ఒక కట్ పీస్ ని తీసుకుని మంచి సైడ్ పైకి ఉండే విధంగా, రాంగ్ సైడ్ కిందకు ఉండే విధంగా చూసుకుని పెట్టుకోవాలండి మిషన్ కి. ఇప్పుడు వేరే కట్ పీస్ ని తీసుకుని మంచి సైడ్ లోపలికి ఉండే విధంగా, రాంగ్ సైడ్ బయటకు ఉండే విధంగా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ లో స్టిచ్ వచ్చే విధంగా చూసుకుని స్క్వేర్ షేప్ లో ఉన్న ఈ కట్ పీస్ కి 4 వైపులా స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదండి ఫస్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాము అనేది. ఫస్ట్ ఈ కట్ పీస్ ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో మిగిలిన కట్ పీస్ ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కట్ పీస్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనకి లక్టన్ లో ఏ కలర్ అయితే ఎక్కువగా కనిపించాలి అనుకుంటామో ఆ కలర్ ని నేను చూపిస్తున్న విధంగా పట్టుకుని ఒక కట్ అయితే పెట్టుకోవాలండి కత్తెరతోటి. ఇప్పుడు ఆ కట్ లో నుంచి మంచి క్లాత్ అంతా బయటికి తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేసినప్పుడు కేర్ఫుల్ గా చూసుకోవాలండి. ఒక కట్ పీస్ కి హోల్ వచ్చేలా చూసుకోవాలి. నేను చెప్పిన విధంగా కట్ చేసి మంచి క్లాత్ అంతా బయటికి తీసుకున్నారంటే ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి. మంచి క్లాత్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత అడ్జస్ట్ ని ఒకసారి పట్టుకుని మంచిగా రఫ్ చేసుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటాయి కట్ పీస్లు. కట్ పీస్ ని యాడ్ చేసి ఈ విధంగా ఒక కట్ పీస్ కింద చేసుకున్నామో రెండో దాన్ని కూడా అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న కట్ పీస్ ని తీసుకుని ఖర్చు పై వైపుకు ఉండే విధంగా చూసుకుని పెట్టుకుని ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న డోరీని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. ఖర్చు దగ్గర స్టిచ్ చేసిన కట్ పీస్ కి కార్నర్ లో పెట్టుకున్నాం కదా డోరీ, దానికి ఆపోజిట్ లో ఉన్న కార్నర్ ని కూడా తీసుకుని నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోవాలండి. ట్రయాంగిల్ షేప్ లో వచ్చే విధంగా క్లియర్ గా గమనించండి. ఖర్చు కనిపించకుండా డోరీని 2 కార్నర్లకి మధ్యలో పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇప్పుడు స్టిచ్ చేసిన కట్ పీస్ ని తీసుకుని స్టిచ్ చేసిన ఒక కట్ పీస్ ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో కట్ పీస్ ని కూడా యాడ్ చేసుకోవడానికి ఖర్చు ఉన్న వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ లో నేను చూపించే విధంగా కట్ పీసులు 2 ట్రయాంగిల్ షేప్ లో ఉండే విధంగా డోరీ కిందకు ఉండే విధంగా చూసుకుని ఫోల్డ్ చేసుకున్న కట్ పీసుల్ని ట్రయాంగిల్ షేప్ లో ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని డోరీ ఉన్న వైపుకి స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేసుకుని చివరిన డోరీ ఉన్న దగ్గర ఒకసారి అయితే రఫ్ చేసుకోవాలి. ఒకసారి రఫ్ చేసుకున్న తర్వాత ఫుట్ ని అయితే ఒకసారి పైకి లేపి నేను చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకుని రెండో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ని ఒకసారి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు డోరీ దగ్గర ఉన్న ట్రయాంగిల్ షేప్ కార్నర్ కాకుండా మిగిలిన కార్నర్స్ పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకోవాలండి. 4 కార్నర్స్ ని ఓపెన్ చేసిన తర్వాత మంచి ఫ్లవర్ షేప్ లో అయితే లక్టన్ ఫామ్ అవుతుంది. ఒకసారి చూడండి క్లియర్ గా. 4 కార్నర్స్ ని మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాం కదండి. ఈ ఫోల్డింగ్స్ అటు ఇటు జరిగిపోకుండా ఉండాలంటే థ్రెడ్ తీసుకుని సూదికో 1 సైడ్ వేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఒకసారి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 కార్నర్ కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మిగిలిన 3 కార్నర్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఆ ఫోల్డింగ్స్ అనేవి ఎటు కదలకుండా నీట్ గా కనిపిస్తాయండి. చూసారు కదండి, మన లక్టన్ అయితే రెడీ అయిపోయింది బ్యూటిఫుల్ గా. ఇప్పుడు ఈ లక్టన్ ని మనం ఎలా డిజైన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకొక లక్టన్ డిజైన్ చేసుకుంటామంటే బ్లౌజెస్ కానీ లెహంగాస్ కానీ వేటికైనా సూపర్ ఉంటాయండి. మీకు ఎంతగానో నచ్చిన ఈ లక్టన్ డిజైన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.